7 ఎంప్లాయీస్. యాహ్! అచ్చా! 7 హ్మ్. ఎంప్లాయీస్ అండ్ 2 డాక్టర్స్ అలా స్టార్ట్ చేసాము. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటి వాటికి కొన్ని కటివస్తి అంటే నడుంకి. ఎపిసోడ్‌లో ఆల్రెడీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉండింది. అండ్ ఈ ఎపిసోడ్ ఎంత క్లుప్తంగా చేయాలనడానికి ట్రై చేస్తున్నాం. అందుకే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లేదు. ఎలిమెంట్‌ని బట్టి సమ్‌టైమ్స్ ఒక 50% జబ్బు దీని వల్లనే తగ్గే అవకాశం ఉంది. మనకు తెలియనివి కూడా దానిలోనే క్లియర్ అయిపోతాయి. మనకు తెలిసిందే ఆయుర్వేదం మీద కొద్దిగా అవేర్‌నెస్ అనేది పెరిగింది పీపుల్‌కి. అవును. హ్మ్. ఈ ఇంట్లో మసాలా చేసుకొని అవి ఇవి కషాయాలు చేసుకొని తాగడం దగ్గర నుంచి అలా ఉంది. డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళకి స్టిఫ్‌నెస్ ఉందా? బాగా పెయిన్ ఉందా? అక్కడ ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉందా? యాహ్! కంగ్రాచ్యులేషన్స్ అసలు. అంటే పాజిటివ్ రిజల్ట్స్ అచీవ్ చేసినందుకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. చాలా కన్సర్న్స్ ఉంటాయి. చిన్న చిన్న వాటి కూడా బాగా ఇదైపోతా ఉంటారు పేరెంట్స్ ఎస్పెషల్లీ. అంటే మనం దాని గురించి అవగాహన ఉంటే పర్వాలేదు. Because of 2 rooms we shifted to 1 floor. Then we occupied the complete building. సో ప్రీవియస్ ఎపిసోడ్ లాగా ఇవాళటి ఎపిసోడ్ కూడా ఆయుర్వేదకు సంబంధించిన టాపిక్. అండ్ అందుకే ఈరోజు కూడా మనం ధన్వంతరి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. సో రమేష్ గారు ఓవర్ టు యూ అండి. యాహ్! ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందితపాదపద్మం లోకే జరారుభయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సూపర్. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ మనము గెస్ట్‌ల గురించి చిన్న ఇంట్రడక్షన్. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు వృత్తిరీత్యా సక్సెస్‌ఫుల్ కెరియర్ అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 13, 14 ఇయర్స్ పాటు సాగిన తర్వాత ప్రస్తుత సమా ప్రస్తుత సమాజపు అది ఆరోగ్య సేవల్లో వేలూనిన కమర్షియల్ సంస్కృతికి భిన్నంగా వీరిరువురు గత 7 సంవత్సరాలుగా ఆయుర్వేద చికిత్సాలయాన్ని నడుపుతూ మేలైన సేవలను సముచితమైన ధరలకు అంటే అఫోర్డబుల్ ప్రైజెస్‌కి సేవా నిరతితో అందిస్తున్నారు. సో వీరిద్దరూ కూడా రమేష్ గారు, చారి గారు మన వర్చువల్ స్టూడియోలో ఈరోజు ఉన్నారు. అండ్ ఇది 4 పార్ట్ సీరీస్ అండి. అందులో పార్ట్ 2 ఈరోజు మనము మాట్లాడుతున్నాము. పార్ట్ 2లో శ్రీమాత ఆరోగ్య ధామం అంటే వీరు స్థాపించిన సంస్థ ఏదైతే ఆరోగ్య సేవలు ఆయుర్వేదం ఆయుర్వేదం రిలేటెడ్ ఆరోగ్య సేవలు అందిస్తున్నదో వాటి యొక్క ఆ సంస్థ యొక్క ఆరిజిన్ అంతేకాకుండా సర్వీసెస్ ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఈ సమాజంలో క్రియేట్ చేసింది అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ అందుకే ఈరోజు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లేదు. లాస్ట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉండింది. అండ్ ఈ ఎపిసోడ్ ఎంత క్లుప్తంగా చేయాలనడానికి ట్రై చేస్తున్నాం. అందుకే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లేదు. అండ్ నేను మన మన గెస్ట్స్ అంటే రమేష్ గారిని, చారి గారిని ఫార్మల్‌గా వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ ఆడియన్స్ మీరందరికీ హార్టీ వెల్కమ్. సో హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమల అండి. ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, అంతేకాకుండా కోచెస్, గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్‌కాస్ట్. అండ్ ముఖ్యంగా మనము వ్యక్తిత్వ వికాసం, అంతేకాకుండా కెరియర్ రిలేటెడ్ అంశాలను ఈ పాడ్‌కాస్ట్ ద్వారా చర్చిస్తాం. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ మీరు ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఈ ఎపిసోడ్ మీకు ఆడియో ప్లాట్‌ఫామ్‌లో దొరికితే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నాకు పింగ్ చేయండి. నేను పలానా ఎపిసోడ్ వాచ్ చేశాను. ఇది సమాధానం పొడుపు కథకి అని చెప్పేసి అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నేను క్వెషన్ స్టార్ట్ చేస్తున్నాను. క్వెషన్ వచ్చేసి
ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. సో, ఎవరు ఈ ఎర్రవాడు? ఎవరు ఈ నల్లవాడు? ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు. ఎవరు వీరిరువురు? ఓకే. సో, చూద్దాం ఈ పొడుపు కథ ఎవరు విప్పుతారో. అండ్ ఇక మనము పార్ట్ 2 ఆఫ్ దిస్ 4 పార్ట్ సిరీస్‌లోకెళ్దాం. శ్రీమాత ఆరోగ్యధామం గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకుందాం. సో, రమేష్ గారు, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్వెషన్, అసలు మీరు ఈ శ్రీమాత ఆరోగ్యధామం ఎందుకు ప్రారంభించారు? హలో అండి. నమస్తే అండి నవీన్ గారు. నమస్తే సార్. యాహ్! గో అహెడ్ సార్. యాహ్! ఐ థింక్ నాకొక మేజర్‌గా 2 రీజన్స్ గుర్తొస్తున్నాయండి. నా జర్నీ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో 2006లో స్టార్ట్ అయింది. యాస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఐ ఎండెడ్ అప్ ఒక యోగా ట్రైనర్‌గా గూడా అయ్యాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఒక ఫ్యాకల్టీ అయ్యాను. దాంతో పాటుగా ఒక మర్మ థెరపిస్ట్ గూడా అయ్యాను. సో, ఎప్పుడూ నా జీవితంలో ఒక యోగా టీచర్ అవుతాను నేనెప్పుడు అనుకోలేదు. ఇట్ వాస్ అసలెప్పుడు ఊహకు గూడా అందని విషయం అన్నమాట అది. సో, ఇట్లా అయ్యాక యోగా సెషన్‌లో జనాలు మన పార్టిసిపెంట్స్ చాలా బాగా ఆహ్, హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం చూశాను. మంచి డీప్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడం చూశాను. సేమ్ థింగ్ విత్ బర్మా థెరపీ ఆల్సో. సో, ఒక రోజు ఆలోచనొచ్చింది. అరే! ఏంటి అసలు మనం ఎప్పుడు అనుకోలేదు కదా! ఇంత మంచి హీలింగ్, ఇంత మంచి బెనిఫిట్స్ అవుతున్నాయి. చాలామంది ఐటీ వాళ్ళున్నారు. బట్ నాకిదొక బ్లెస్సింగ్ లాగా వచ్చింది జీవితంలో. ఎప్పుడు నేను అనుకోకుండా నా చేతిలోకొచ్చింది. ఆహ్, ఇదే నేను చేస్తే బావుంటుంది కదా! అన్న ఒక ఆలోచన బాగా స్ట్రాంగొచ్చిందనమాట. హుహు. ఆహ్, ఆ తర్వాత ఎందుకంటే లక్షల మందున్నారు ఐటీ వాళ్ళు. బట్ ఈ కెరియర్‌లో ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఇంకా బెటరేమో అన్నట్టుగా థాట్ డే టు డే బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఓకే. దాంతో పాటు చిన్నప్పటి నుండి చిన్న చిన్నవి వాడుతా ఉండేవాడిని. ఆయుర్వేద హెర్బ్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోనే చానా నాడీ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. దానిలోనూ ఆయుర్వేద ద్వారా మంచి బెనిఫిట్స్ అవ్వడం చూశాను. ఆహ్, మేజర్‌గా ఎప్పుడంటే మధ్యలో ఈ ఈ ఆలోచన తర్వాత ఐటీ నుండి ఎప్పుడైతే బయటికి రావాలని ఆలోచనొచ్చిందో, అదే టైంలో మా మిసెస్ కూడా తనకి రూమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు యూఎస్‌లో ఉండేవాళ్ళం. సో, ఏకంగా బెంగుళూరులో గురూజీది పెద్ద హాస్పిటల్ ఉంది. 300 బెడెడ్ శ్రీశ్రీ ఆయుర్వేద హాస్పిటల్ అని. ఓకే. అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఆహ్, ఆ 2 వీక్స్ ట్రీట్మెంట్ టైంలో చాలా మంది డాక్టర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాను. నేను థెరపీ తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫాదర్, మదర్, సిస్టర్, ఇంకొక నీస్ వాళ్ళని తీసుకెళ్ళాను. ఆహ్, సో, నా చుట్టుపక్కల ఉన్న వేరే పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసాను. ఆయుర్వేదం ద్వారా ఎంత క్యూర్ అవుతున్నారు. ఆహ్, అసలు ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి. ఒక 1 వీక్‌లోనే బ్యాక్ పెయిన్ తగ్గడము. తర్వాత ఈవెన్ బయట తగ్గకుండా ఇక్కడికొచ్చి ఆ హాస్పిటల్‌లో స్పెసిఫిక్‌గా ఆహ్, వాళ్ళ ఎయిల్మెంట్స్ తగ్గడం అట్లా చానా స్టోరీస్ విన్నాను ప్రత్యక్షంగా. అప్పుడు నాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆయుర్వేద పైన బాగా నమ్మకం పెరిగింది. దాంతో పాటు ఆహ్, ఆహ్, ఇంకా నాకు ఎలా అంటే చాలా నాకొక కంక్లూజన్‌కొచ్చాను. ఆయుర్వేదలో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. బయట జనాలు చాలా బాధపడుతున్నారు. వాటికి ఆయుర్వేద సొల్యూషన్ ఉంది. హుహు. కానీ జనాలకి ఆయుర్వేదం గురించి అపోహలు, లేదంటే అసలు అవగాహన లేకపోవడం ఇలా ఉంది. సో, దీన్ని మనం ఆహ్, ఆహ్, ఎక్కువ సమాజంలో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నదనేది బాగా స్ట్రాంగ్ పడింది. అచ్చా! ఇదొక సో, మీరు కూడా ఐ థింక్ లాస్ట్ దాంట్లో చెప్పారు గదా! మీ రిలేటివ్స్ వల్ల అంటే ఎలా చెప్పారు? సెకండ్ ఒపీనియన్‌కి అవును. ఎలా వెళ్లారు? అలా ఉంది గదా! సో, అలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయి అలోపతి సైడ్. ఒకటేందంటే అంటే మీరు గూడా ఎన్‌కౌంటర్ చేసుంటారు గదా! ఎప్పుడైనా. అవును. అంటే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వింటుంటాం మనం అలోపతి సైడ్. సో, నేను చాలా వెళ్ళి ఒక్కొక్కసారి చాలా కోపానికొచ్చేది నాకు. అసలు కంట్రోల్ చేసుకోలేను. అసలు ఈ సిస్టమ్ ఏంటి? అసలు ఒక మనిషిని మనిషిలా ట్రీట్ చేయరు. కొన్ని హాస్పిటల్స్ అట్లా అంతా నేను జనరలైజ్ చేయలేను. బట్ నాకలా ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువ చార్జ్ చేయడం, అన్నెసెసరీ చార్జ్ చేయడం. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉంది. చాలా కోపాన్ని గూడా వచ్చేది. బట్ నేను ఎప్పుడైతే ఈ ఆయుర్వేద హాస్పిటల్‌లో డాక్టర్‌తో ఇంటరాక్ట్ అయ్యి చూసానో, నాకు ఆ డాక్టర్స్ ట్రీట్ చేసే విధానం గాని, ఒక నిజాయితీగా, ఒక నిస్వార్థ సేవతో,
ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా చేసి అక్కడున్న స్టాఫ్ కూడా వాళ్ళని చూస్తే అసలు అంతా నవ్వుతూ సర్వ్ చేస్తున్నారు. సో, ఇలాంటిది ఒకటి మనం ఖచ్చితంగా తీసుకురావాలి అన్న ఇంకొక స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్. సో, ఈ 2 రీజన్స్ నన్ను ఐటీ నుండి బయటికొచ్చి ఆలోచించేలాగా చేశాయి. రైట్ అండి. మొత్తానికి ఐటీ జాబ్ షాకిల్స్ నుండి బయటకొచ్చి మంచి సేవా ధోరణితోని ఈ సంస్థని మీరు నడిపించడం అనేది చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉంది. ఎందుకంటే చాలా కొద్ది మంది ఆ రిస్క్ తీసుకొని బయటకొచ్చేస్తారు. ఎస్పెషల్లీ మనకు ఒక కార్పొరేట్ జాబ్ ఉండి ఏదో కంఫర్ట్ జోన్‌లో ఉన్నామా అన్నట్టు కాకుండా సరే ఏదో ఒకటి ప్రపంచానికి డిఫరెంట్‌గా చేయాలి అనే ఆలోచన నాకు నచ్చింది. అండ్ చారి గారు మీ విజన్ ఏంటి అసలు? ఈ ఈ ఈ యొక్క శ్రీమాత ఆరోగ్య ధామం గురించి ఏమనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ 5 ఆర్ 10 ఇయర్స్‌లో ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు ఏంటి? యాహ్! హాయ్ అండి. ఆహ్, నాది కెరియర్ బిగినింగ్ ఆల్‌మోస్ట్ రమేష్ గారి లాగానే కొద్దిగా ఇంటర్నల్ స్ట్రగుల్‌తోనే స్టార్ట్ అయిందన్నట్టు. సంథింగ్ ఏంటి మనం ఏం చేస్తున్నాము అనే ఒక థాట్ దగ్గరే స్టార్ట్ అయింది. హ్మ్. యాక్చువల్ చెప్పాలంటే నాకు కోడింగ్ అంటే చాలా ఇష్టం సాఫ్ట్‌వేర్‌లో. సో, అలా కొంతకాలం గడిసింది. కోడింగ్‌లో ఎలాంటి అంటే ఆల్‌మోస్ట్ ఒక 30 పీపుల్ జాబ్‌ని 2 పీపుల్‌కి ఆటోమేట్ చేసేంత చేశామన్నట్టు ఒకసారి. హుహు. ఇది ఆలోచించి అమ్మో! ఇది ఏం చేస్తున్నాము? నా సాలరీ 100% హైక్ అయిందనుకోండి. బట్ అదొక గిల్టీ ఫీలింగ్ పడిపోయింది. అమ్మో! సాఫ్ట్‌వేర్స్ తోటి మనము పీపుల్ వర్క్‌ని తీసేస్తున్నాము. హ్మ్. యూ నో యాక్చువల్లీ మనం పీపుల్‌ని యూజ్ చేసుకొని పీపుల్ ద్వారా పీపుల్ లాగా ఉండాలి కదా! పీపుల్‌లో ఆ! ఉండాలి. కానీ మనం పీపుల్ రీప్లేస్ చేస్తున్నాం మెషిన్స్ తోటి. సో, అది వన్ ఆఫ్ ద థాట్ అలా పడిపోయింది. ఇంకా హుహు. తర్వాత కూడా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో 2009లో వచ్చాను. వచ్చి అలా స్లోగా యోగా ద్వారా ఈ ఏదన్నా ఒకటి బెటర్‌మెంట్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతోని ఉందన్నట్టు. అప్పుడు రమేష్ గారిని కలవడం. దెన్ వి స్టార్టెడ్ విత్ ది వెరీ స్మాల్ 1200 స్క్వేర్ ఫీట్‌లో అలా స్టార్ట్ చేసాం క్లినిక్‌ని. అచ్చా! హుహు. నియర్లీ 7 ఇయర్స్ బ్యాక్. హ్మ్. అండ్ ఇప్పుడు అంటే మా విజన్ వచ్చేసి మోర్ సెంటర్స్ అనేది అవ్వాలని ఒక ఆలోచన. ఇప్పుడు 2 సెంటర్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఒకటుంది. కూకట్పల్లిలో ఒకటుంది. నియర్లీ ఇప్పుడు 45 ఎంప్లాయీస్ తోటి ఉంది. 45 ఎంప్లాయీస్ అండ్ ఆల్‌మోస్ట్ అందరూ 12 డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే బేసిక్‌గా మా ఇంటెన్షన్ కూడా ఒక పాజిటివ్‌గా ఉంది కాబట్టి వి ఆర్ ఏబుల్ టు రియల్లీ మేనేజ్ ఆల్ ద పీపుల్. హ్మ్. ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్ సో మెనీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ హ్మ్. నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. డాక్టర్స్ కూడా 7 ఇయర్స్ నుంచి మాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. అచ్చా! హుహు. సో ఈవెన్ కస్టమర్స్ అయితే ఇంకా మనం చెప్పలేము. ఓహ్! అప్పుడొచ్చాము, మళ్ళీ ఇప్పుడొస్తున్నాము అని అట్లా వాళ్ళు వెల్కమ్ చెప్పి మీరింకా ఉన్నారా క్లినిక్‌లో అని ఆశ్చర్యపోతూ ఉంటారన్నట్టు. ఓకే. హుహు. సో, మోర్ అండ్ మోర్ సెంటర్స్ రావాలి. ఆయుర్వేద ఇంటెన్షన్ వచ్చేసి ఆయుర్వేద నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. రైట్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, మొఘల్స్ రూల్ చేయడం వల్ల వి లాస్ట్ సమ్ నాలెడ్జ్ బేసిక్‌గా. అదర్‌వైజ్ మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు 120, 150 ఇయర్స్ ఎలా జీవించారు వాళ్ళు? బికాజ్ దే యూజ్డ్ టు ఫాలో సమ్ ప్యాటర్న్ అనేది ఉంది కదా! లైఫ్ స్టైల్ అనేది ఉంది వాళ్ళది. ఒక మెథడాలజీ ఉంది. హౌ టు క్లీన్ ద బాడీ, హౌ టు మెయింటైన్ ద బాడీ, హౌ టు మెయింటైన్ ద మైండ్ అనేది ఉంది. బట్ సమ్‌హౌ వి లాస్ట్ ఇన్ ది లాస్ట్ 4, 500 ఇయర్స్‌లో మనం కొద్దిగా లాస్ట్ అయిపోయాం. ఫ్యూ జనరేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ లాస్ అయిపోయాం. సో, హ్మ్. అది ఆయుర్వేద, ఈ యోగా ద్వారా మనము రివైజ్ చేస్తున్నాం బేసిక్‌గా. రైట్. హుహు. సో, ఈ నాలెడ్జ్‌ని అందరికి తీసుకెళ్ళాలనేది ఇంటెన్షన్. ఇక తెలియదు మన డివైన్ మన ద్వారా ఎలాంటి పనులు చేపిస్తాడనేది ఇంక మన చేతిలో ఉండదు. బట్ మా విజన్ వచ్చేసి ఇంకో 4 సెంటర్స్ అనేది హైదరాబాద్‌లో రావాలి. హ్మ్. అండ్ పెద్ద సెటప్ అనేది కొద్దిగా హైదరాబాద్ శివారులో చూస్తున్నాము. ఎవరైనా సపోర్ట్ దొరికితే గనుక మనకి నాట్ నాట్ విత్ ద మోర్ ఎక్స్‌పెక్టేషన్ బట్ విత్ ద సేవాభావ్. కొంత సేవాభావ్ కొద్దిగా బిజినెస్ మెంటాలిటీ ఉండి ఓకే. గో అహెడ్ అంటే వి ఆర్ రెడీ చెప్పాలంటే. హుహు. అంటే నాకు మీరు చెప్పిన తర్వాత ఒక యానెక్డోట్ ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఏందంటే వెన్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్ యూనివర్స్ విల్ కన్‌స్పైర్ టు ప్రొవైడ్ ఆల్ ద రిసోర్సెస్. అంటే మీరు మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విశ్వము అంటే గాడ్ కూడా మనకు అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మళ్ళీ మీరు ఇంకా 4 సెంటర్స్ అండ్ మేజర్ సెంటర్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మా ప్లాట్‌ఫార్మ్‌కి వస్తారని చెప్పేసి నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. తప్పకుండా. సో, తప్పకుండా. ర రమేష్ గారు మనము ఇప్పుడు కొంచెం ఈ ఆయుర్వేద
ట్రీట్మెంట్స్ అండ్ రెమెడీస్ గురించి మనం మాట్లాడదాం. అంటే కొన్ని సాధారణమైన ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం పరంగా ఎటువంటి నివారణలు మరియు ఎటువంటి చికిత్సలు ఉన్నాయి? వాటి గురించి వివరించండి. ఎందుకంటే ఈ రోజులలో ఇండియాలో ఎస్పెషల్లీ ఒక కల్చర్ మనకేంటంటే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ దొరకడంతోని యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా మనం వేసుకుంటాం. అలోపతి తీసుకుపోయి సరే 2 రోజులు రాసినా కూడా డాక్టర్ 3 రోజులు, 4 రోజులు వేసుకునేటోళ్ళు ఉంటారు. ఇంకా డోసేజ్ అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో, అందుకే మనం ఆయుర్వేదం పరంగా ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి అనేది చెప్పండి. జనరల్ ట్రీట్మెంట్ మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత డాక్టర్ ఒక మెడిసిన్ ద్వారానే ఇవ్వచ్చు, లేదంటే పంచకర్మ థెరపీస్ అంటారు ఆయుర్వేదాలో, దాని ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. సో సమ్ టైమ్స్ ఇట్ మే బి కాంబినేషన్. హ్మ్. ఇవన్నీ కాంబినేషన్ వచ్చు. ఇప్పుడు సపోజ్ జనరల్గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటి వాటికి జస్ట్ మెడిసిన్స్ సరిపోతాయి. బట్ కొన్ని క్రానిక్ కేసెస్, కొన్ని డైజెషన్ రిలేటెడ్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇమీడియట్ రిలీఫ్కి మెడిసిన్స్ ద్వారా ఇస్తారు. ఇంకా పర్మనెంట్ సొల్యూషన్కి చాలా సార్లు పంచకర్మ థెరపీ సపోర్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటి వాటికి కొన్ని కటివస్తి అంటే నడుంకి, గ్రీవోస్తి అంటే మెడకి ఒక చుట్టూ ఒక రింగ్ పెట్టి దానిలో ఆయిల్స్ వేసి తీస్తూ ఉంటారు. మన పెయిన్ సివియారిటీని బట్టి ఆ ఆయిల్ క్వాలిటీ అవన్నీ డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళకి స్టిఫ్నెస్ ఉందా, బాగా పెయిన్ ఉందా, అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఈ ఏరియాలో ఉంది, దాన్ని బట్టి ఎలాంటి థెరపీ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో కొన్నిసార్లు మనకు మందుల ద్వారా ఇచ్చి కొంత రిలీఫ్ అయినాక, కొంత స్ట్రెంగ్త్ వచ్చినాక చేసే కేసెస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు విరేచన, వామన అని ఆ మెడిసిన్స్ ఫస్ట్ మొత్తం బాడీని డీటాక్స్ చేస్తాయి. హుహు. ఎనిమా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ పద్ధతిలోనే మనకు ఒక ఎలిమెంట్‌ని బట్టి సమ్‌టైమ్స్ ఒక 50% జబ్బు దీని వల్లనే తగ్గే అవకాశం ఉంది. మనకు తెలియనివి కూడా దానిలోనే క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఇంకా బాగా పనిచేస్తాయన్నమాట. మనం ఇచ్చే మందులు గానీ, మనం తీసుకునే ఆహారం గానీ, అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. సో పేషెంట్ యొక్క ఏజ్, వాళ్ళకి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఎన్ని రోజుల నుండి ఉంది, ఎంత సివియర్‌గా ఉంది, దాన్ని బట్టి ఏ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎళ్ళాలనేది మనకు డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. దాంతో పాటు ఇప్పుడు విరేచన అని ఉంది. అది ఇయర్లీ వన్స్ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ డీటాక్స్ అంటారు. డీటాక్స్ థెరపీస్ కొన్ని ఉన్నాయి. ఆ ఇయర్లీ వన్స్ తీసుకుంటే మనకు ఇట్ కెన్ బి రిజువనేషన్ ఆల్సో. మనకు ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే కాదు. ఆయుర్వేదం అనేది, యోగా అనేది ఇవి నేచురల్ మెయిన్‌గా మనకు ప్రాబ్లమ్ రాకముందే తీసుకునేటివి. ప్రాబ్లమ్ వచ్చాక అడ్రెస్ అయ్యేది కాదు. అచ్చా! హ్మ్. రెగ్యులర్‌గా మనం ఎప్పుడైతే ఫాలో అవుతో అది రాదు. సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొయాక్టివ్‌లీ కెన్ బి టేకెన్. మనం డైలీ మనం మంత్లీ మనం అభ్యంగా తీసుకుంటే, ఒక మంచి లైఫ్ స్టైల్‌గా ఫాలో అవుతూ, మంచి డైట్ తీసుకుంటే, ఆ బ్లాక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యన చాలా వింటున్నాం. సడెన్‌గా హార్ట్ అటాక్స్ వచ్చి యంగ్ వాళ్ళు చనిపోతున్నారని. సో అట్లాంటి ఛాన్సెస్ రావడంలో చాలా తగ్గించొచ్చు. ఎప్పుడైతే రెగ్యులర్‌గా అభ్యంగా తీసుకుంటే మంచి బాడీ అంతా సర్క్యులేషన్ ఉంటుంది. బ్లాక్స్ అంటే సర్క్యులేషన్ లేకనే అది ఫార్మ్ అయ్యేది కదండీ. సో ఇట్లాంటి కొంచెం మనం దీంట్లో సద్య విరేచన అని ఒకటుంటుంది. అది 3 మంత్స్‌కోసారి తీసుకోవచ్చు. జస్ట్ మైల్డ్ క్లెన్సింగ్. క్లాసికల్ విరేచన అని ఉంటుంది. డీప్ క్లెన్సింగ్ అన్నమాట. అది ఇయర్లీ వన్స్ ఒక్కసారి చేయించుకున్న వాళ్ళే రిపీటెడ్‌గా వస్తా ఉంటారు. అమేజింగ్ రిజల్ట్స్ అండి అసలు. ఈ విరేచన చేయించుకుంటే ఒక 1 వీక్‌లోనే 3-4 హెల్తీ వెయిట్ లాస్. 3-4 కేజెస్. హుహు. హ్మ్. ఆఫ్‌కోర్స్ అందరికి మళ్ళీ జనరలైజ్ చేసి చెప్పలేము. మళ్ళీ బాడీ టైప్‌ని బట్టి ఉంటుంది. బట్ అట్‌లీస్ట్ 1-2 కేజెస్ హెల్తీ వెయిట్ లాస్. మంచి బాడీ అంతా తేలిగ్గా తయారవుతుంది. ఆ! మళ్ళీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతా క్లెన్స్ అవుతాయి. లివర్ అలా. అప్పుడు అయినప్పుడు మనకు అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మనం తిన్న దానిలో న్యూట్రియంట్స్ బాగా మనకు ఒంటికి పడతాయి. సో రిజువనేటింగ్ థెరపీస్ ఉన్నాయి. మనకి ట్రీట్మెంట్ థెరపీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మర్మ అనే థెరపీ ఒకటుంది. ఫర్ ఎగ్జాంపుల్. అది ఎంతోమందికి డిప్రెషన్ కేస్‌లో, స్లీప్ కేస్‌లో, యాంక్సైటీ కేస్‌లో మంచి రిజల్ట్స్ చూసాం. జస్ట్ టచ్ థెరపీ 1 అవర్. హుహు. బట్ ఇట్ కెన్ బి కాంబినేషన్. మన పాదాభ్యం గాని, మన పాదాభ్యంగా చేస్తున్నప్పుడు మన పాదంలో చాలా కనెక్టివిటీ ఉంటుంది డిఫరెంట్ ఆర్గాన్స్‌కి. అవన్నీ రివైటలైజ్ అయిపోతాయి పాదాభ్యంగా చేస్తున్నప్పుడు. అట్లనే హెడ్ మసాజ్ చాలా రిలాక్సేషన్ వస్తుంది. శిరోధార అని ఉంది. మన థాట్స్ అన్ని ఇట్లా చేయి పెట్టి తీసేసినాం అన్నట్టుగా మైండ్ అంతా క్లియర్ అయిపోతది. మంచి డీప్ స్లీప్ వస్తది ఆ రోజు. అట్లా వేరియస్ థెరపీస్ ఉన్నాయండి. వాళ్ళ కేస్‌ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. అచ్చా! అచ్చా! ఓకే. హుహు.
ఈవెన్ ఇప్పుడు నార్మల్ ఫీవర్, కాఫ్, కోల్డ్ కూడా ఉంటాయా? చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్. నాకు, మా ఫ్యామిలీకి చారిజార్ కూడా లాస్ట్ టైమ్ చేసాము. మాకు ఫస్ట్ ఆప్షన్ ఆయుర్వేద. అండ్ ఈవెన్ ఫర్ మెనీ చిల్డ్రన్ ఆల్సో. మాకు పీడియాట్రిషియన్ ఉన్నారు. తను బెంగుళూరు నుండి మంత్లీ వన్స్ వస్తారు. మిగతా ఓకే. టైంలో ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటారు. సో, ఏదైనా స్టమక్ ఏక్ అట్లాంటప్పుడు జనరల్‌గా పేరెంట్స్‌కి డాక్టర్ అవైలబిలిటీ ఇంపార్టెంట్. చాలా కన్సర్న్స్ ఉంటాయి. చిన్న వాటి కూడా బాగా ఇదైపోతా ఉంటారు పేరెంట్స్ ఎస్పెషల్లీ. అంటే మనం దాని గురించి అవగాహన ఉంటే పర్వాలేదు. లేనప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారు. సో, మా దాంట్లో చాలా అవైలబుల్ ఉంటారు. అండ్ ఆన్‌లైన్‌లోనూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. దట్స్ ద రీజన్ వై ఫర్ మెనీ ఆఫ్ ద మన ఇక్కడికొచ్చే చాలా మందికి కూడా ఆయుర్వేద ఈస్ ద ఫస్ట్ చాయిస్. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. మేము లాస్ట్ 7 ఇయర్స్‌లో ఎన్నో కేసెస్ చూసాం. దగ్గు, జలుబు నుండి ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి ఈవెన్ రీసెంట్లీ వి హావ్ ఎ కేస్ వేర్ 6 టైమ్స్ ఐవీఎఫ్ ఈస్ ఫెయిల్డ్. దట్ లేడీ ట్రావెల్డ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫ్రమ్ యూఎస్ఏ టు హియర్ ఫర్ ద ట్రీట్మెంట్. నౌ షీ ఈస్ 15 వీక్స్ ప్రెగ్నెంట్. ఓహ్! వావ్! యాహ్! కంగ్రాచ్యులేషన్స్ అసలు. అంటే పాజిటివ్ రిజల్ట్స్ అచీవ్ చేసినందుకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ చారి గారు, ఇప్పుడు మనము మీ ఎంప్లాయీస్, మీ స్టాఫ్ గురించి మాట్లాడదాం అసలు. ఎంత మందితో స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? యాహ్! జర్నీ 2017 జూన్‌లో స్టార్ట్ చేసామండి. అచ్చా! రమేష్ గారు, నేను ఫస్ట్ ఎంప్లాయీస్ అనుకోండి ఆర్గనైజేషన్‌కి. హ్మ్. దెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ అక్టోబర్ 2017. ఇది ఆహ్, అప్పుడు స్టార్ట్ అయింది. నియర్లీ 7 ఎంప్లాయీస్. యాహ్! అచ్చా! 7 హుహు. ఎంప్లాయీస్ అండ్ 2 డాక్టర్స్. అలా స్టార్ట్ చేసాము. మంచి దెన్ ఇట్స్ జస్ట్ 1200 స్క్వేర్ ఫీట్ చిన్న చిన్న ప్లేస్ అనుకోండి. ఒక 2 పంచకర్మ రూమ్స్, 2 కన్సల్టేషన్ రూమ్స్, ఒక ఫార్మసీ, ఒక కిచెన్ అలా అచ్చా! సింపుల్‌గా స్టార్ట్ చేసాం. హుహు. దెన్ 18లో వి టేకెన్ డబుల్ ది ఫ్లోర్. 2500 స్క్వేర్ ఫీట్‌కి ఇంకో ఫ్లోర్ తీసుకున్నాము సేమ్ బిల్డింగ్‌లో. హుహు. దెన్ 2020 వరకి వి హావ్ స్లోలీ గ్రోయింగ్ విత్ ద నంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నంబర్ ఆఫ్ స్టాఫ్. In 2020 till February, we have nearly 15 staff and 6 doctors. అండ్ 2020లో మనకు తెలిసిందే లాక్‌డౌన్ ప్రపంచం అంతా క్లోజ్ అయిపోయిందిగా. ఓకే. సో, అది నియర్లీ 1 ½ అవర్ దాని ఎఫెక్ట్ 1 ½ ఇయర్ దాని ఎఫెక్ట్ పడింది. బట్ హుహు. స్టిల్ వి మెయింటైన్ ద ఎంప్లాయీస్. వి హావ్ నెవర్ హ్మ్. సెంట్ ఎనీవన్ టు హోమ్ ఆర్ సంథింగ్. వి స్టిల్ పెయిడ్ ద సాలరీస్, పెయిడ్ ద రెంట్ అండ్ ఎవ్రీథింగ్. We maintain the employees. Then once after the uh, lockdown is over, then we started again continuing. డ్యూరింగ్ లాక్‌డౌన్ మనకు తెలిసిందే ఆయుర్వేదం మీద కొద్దిగా అవేర్‌నెస్ అనేది పెరిగింది పీపుల్‌కి. అవును. హ్మ్. ఈ ఇంట్లో మసాలా చేసుకొని అవి ఇవి కషాయాలు చేసుకొని తాగడం దగ్గర నుంచి అలా ఉంది. అండ్ అవర్ ఓన్ యూనిక్ మెడిసిన్ కూడా ఉంది. కబాసుర కుదినీర్ అని. స్టిల్ హుహుహు. ఇన్ ద లాక్‌డౌన్‌లో వి హావ్ అవర్ మేజర్ సేల్ ఈస్ థాట్ ఓన్లీ. ఆ మెడిసిన్ మేము చాలా మందికి రీచ్ చేసాం. హ్మ్. నియర్లీ ఒక 10,000 అది సేల్ చేసాం. ఒక ఒక బాక్స్ అనేది. సో, దట్ మీన్స్ 10,000 ఫ్యామిలీస్ ఎళ్ళుంటది. అంత అదే. హుహు. హ్మ్. చాలా ఆర్గనైజేషన్స్ ఇచ్చారన్ ఫ్రీ ఎంప్లాయీస్‌కి అలా కిట్లు లాగా ప్రిపేర్ చేసి పంపించామన్నట్టు కొన్ని ఆర్గనైజేషన్స్‌కి. అంత హుహు. బాగా వర్క్ చేసింది. 2021 జూన్‌లో మళ్ళీ వి ఆర్ రెస్యూమ్ విత్ ది అగైన్ సేమ్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్. And 22లో we have shifted to the because we are unable to adjust in the same building. మాకది ప్రిమైస్ చిన్నగా అయిపోయింది. సో, ఒక 2 రూమ్స్ మాకు ఎక్స్‌ట్రా కావాలని సెర్చ్ చేస్తున్న టైంలో మా అపోజిట్‌లో బిల్డింగ్‌లో పీజీ అతను లాక్‌డౌన్‌లో ఖాళీ చేసుకొని ఎళ్ళిపోయాడు. హి హాస్ నాట్ ఏబుల్ టు పే ద రెంట్ అండ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ది పీపుల్. సో, హుహు. వెకేటెడ్ ది కంప్లీట్ 5 స్టోర్ బిల్డింగ్. Then we shifted from there to here. Just because of 2 rooms, we shifted to 1 floor. Then హుహు. we occupied the complete building in just a few months. Now we are 2 branches with 48 people అబ్బా! and 12 doctors. వావ్! And all our doctors are MD. Almost హ్మ్. MD doctors. They have very good experience. హ్మ్. ఇంకా స్టాఫ్ అయితే దే వర్ దేర్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆల్మోస్ట్ 1 ఆర్ 2 పీపుల్. అదర్‌వైజ్ అందరూ కంటిన్యూ అవుతూ ఉన్నారు. హుహు. హ్మ్. వెరీ గుడ్. It's a really good growth. I mean, హ్మ్. I don't know. It's again, I would say like
డివైన్ గ్రేసే ఉంటుంది. మనం జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా వర్క్ చేస్తూ ఉంటాం కదా! అవును. హ్మ్. అలా నడుస్తుంది. యాహ్! ఇట్స్ గోయింగ్ గుడ్ సార్. వెరీ యాహ్! గుడ్. అంటే ఆ గ్రోత్ ప్రొజెక్షన్ అనేది చాలా ఎవిడెంట్. అంటే మీ సక్సెస్ యొక్క దాన్ని అంటే సక్సెస్‌కి నిదర్శనం అన్నట్టది. అండ్ మోర్ పవర్ టు యూ మీ ఇద్దరికీ కూడా. అండ్ రమేష్ గారు ఇప్పుడు మనము డాక్టర్ సెలక్షన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీకు డాక్టర్స్ ఆర్ ది కార్నర్ స్టోన్ గదా! మీకిప్పుడు 12 మెంబర్స్ డాక్టర్స్ వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా విశిష్టత, చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అందుకు మీరు ఈ డాక్టర్స్ అంటే కమిటెడ్ డాక్టర్స్‌ని ఎలా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర? యాహ్! మేజర్‌గా మన డాక్టర్స్ అంతా ఒక డాక్టర్ ద్వారా మన వితిన్ డాక్టర్ టీమ్ వారు రిఫర్ చేస్తా ఉంటారు. ఓకే. ఈ డాక్టర్ బాగున్నారు. వీళ్ళ థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ సేమ్ ఉంది. ఆ! మోరోవర్ లైక్ ఈవెన్ దో దే హావ్ స్కిల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టైజ్. హ్మ్. బట్ మన థాట్ ప్రాసెస్‌తో సింక్ అయ్యారా లేదా అని ఫస్ట్ చూస్తామండి. ప్లస్ మనకున్న ప్రస్తుత డాక్టర్స్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బ్యాక్‌గ్రౌండే. అచ్చా! హ్మ్. They're already from the spiritual background and రవిశంకర్ గురూజీ రిపీటెడ్‌గా చెప్తా ఉంటారు. సో, ఆ వాల్యూస్ బియాండ్ బిజినెస్‌లో ఎథిక్స్ కానీ అవి కంపల్సరీ మాకు ఫాలో అవ్వాలి. దానికి డాక్టర్ సపోర్ట్స్ చాలా అవసరం. సో, అందుకని సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటేనే అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను విన్నదేంటంటే కొన్నిసార్లు మన మెడిసిన్స్ ఎక్స్‌పైర్ అవుతున్నాయని డాక్టర్స్ చెప్పి అది రాస్తారు అలా అడగడము. హ్మ్. లేదంటే సో, అలాంటి మా దగ్గర అసలు ఛాన్సే లేదు. వి డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ ద డాక్టర్స్ ఆన్ ద ఆహ్, ఫార్మసీ సైడ్స్. సో, అట్లా వాళ్ళకి ఆ ఛాన్సే లేదు. ఈవెన్ ఆ థాట్ ప్రాసెసే లేదు. హుహు. సో దే ఆర్ నెవర్ ఎంకరేజ్డ్ టు రైట్ అన్నెసెసరీ మెడిసిన్స్. అచ్చా! దట్ ఈస్ వన్ థింగ్. సో, మేము ముందే చెప్పేస్తాం. ఇవి మన పాలిసీస్. దానికి సెట్ అయ్యే వాళ్ళనే తీసుకుంటాం. ఆ! ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా. సో, ఫస్ట్ వాళ్ళకి ఈ స్పిరిచ్యువల్ బ్యాక్‌గ్రౌండ్, ఆర్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళనే తీసుకున్నాను. మనకున్న డాక్టర్స్ అంతా వాళ్ళే ప్రస్తుతానికి. తర్వాత ఆహ్, ఆహ్, ఇంకా అదే మీకొక ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా! సో, మెయిన్ సర్విస్ మోటో ఉండి అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఆయుర్వేద. యాహ్! మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ యాక్చువల్‌గా మేము ఫస్ట్‌లో స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర మన గురూజీ కాలేజ్‌లో వచ్చిన జస్ట్ పాస్డ్ ఔట్ దే కమ్ విత్ సో ప్యాషన్ అండ్ సో కాన్ఫిడెంట్ ఇమ్మీడియేట్‌లీ దే కెన్ స్టార్ట్ కన్సల్టేషన్స్. జస్ట్ ఆఫ్టర్ బీఎంఎస్ అంత కాన్ఫిడెన్స్, అంత ఎక్స్‌పోజర్ ఉంటుంది వాళ్ళకి. సో, మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవన్నీ చూస్తామనమాట. ఆహ్, అంటే ఐ హావ్ సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ వేర్ ఏ పీజీ డాక్టర్ యూజ్డ్ టు కమ్ అండ్ సిట్ అండ్ గో. వేర్ బీఎంఎస్ జస్ట్ పాస్డ్ ఔట్ భయ్యా ఇది చేద్దామా, అది చేద్దామా, ఇక్కడ క్యాంప్‌కెళ్దామా, అక్కడ క్యాంప్‌కి ఇది చేద్దామని మనతో ఆ ప్యాషన్ ఉన్నది వేరే ఉంటుందండి. అవును. హ్మ్. సో, వి లుక్ ఫర్ దట్ ఆల్సో ఇన్ ద డాక్టర్ యాస్ వన్ ఆఫ్ ద మేజర్ క్వాలిటీ. ఓకే. సూపర్. మొత్తానికి సేవాభావం అనేది ముఖ్యం. అండ్ అంతేకాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, కొంచెము బేసిక్ ఎథిక్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గర డాక్టర్స్ లాగా చేరుతున్నారు. అది చాలా మంచి విషయం అండి. అండ్ చారి గారు మీరు ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్ గురించి మాట్లాడదాం మనం. సపోర్ట్ స్టాఫ్ మీరు హైర్ చేసే సపోర్ట్ స్టాఫ్‌లో ఎలాంటి క్వాలిటీస్ ఆర్ ట్రైట్స్ ఉండాలి? యాహ్! సపోర్ట్ స్టాఫ్‌లో మాకు 2 కేటగరీస్ ఉంటుంది. హ్మ్. ఫస్ట్‌దొచ్చేసి థెరపిస్ట్‌లు. జనరల్‌గా ఆయుర్వేద హాస్పిటల్ అంటేనే జస్ట్ బిలో ద డాక్టర్స్ నెక్స్ట్ కేటగరీ ఈస్ థెరపిస్ట్. హూ డూ ది బాడీ మసాజ్ కానీ, పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ చేసేవాళ్ళు ఈ థెరపిస్ట్‌లంటారు. దే ఆర్ అచ్చా! ఆల్‌మోస్ట్ జస్ట్ ఒక డిగ్రీ తప్ప దే ఆర్ ఈక్వల్ టు డాక్టర్స్. హుహు. మా హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గనక. సో, వాళ్ళని హైర్ చేసేటప్పుడు మేము అంటే వాళ్ళకి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉందా అనేది చూస్తాము. ప్లస్ యాస్ యూజువల్ సేమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇట్స్ అడిషనల్ పాయింట్ ఫర్ అస్. సో, హుహు. దే ఆర్ అలైన్డ్ విత్ అస్. అంటే మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదొక ఇన్ సింక్రనైజేషన్ ఉంటుందన్నట్టు ఆర్ట్ ఆఫ్ అది. లివింగ్ అయితే అని హ్మ్. జస్ట్ హ్మ్. ఒక ప్లస్ పాయింట్ లాగా చూస్తాం. అదర్‌వైజ్ కూడా వచ్చిన తర్వాత మనము కొన్ని ఇనిషియల్ బేసిక్ కోర్సెస్ టీచ్ చేపిస్తాము. యోగా అండ్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ కొన్ని, ప్రాణాయామాస్ కొన్ని. అది స్టార్టింగ్‌లోనే ఇండక్షన్ పీరియడ్‌లోనే వాళ్ళకది అందేటట్టుగా చూస్తాం. హ్మ్. హుహు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇంకా మనకి వేరే డిపార్ట్‌మెంట్‌లో రిసెప్షన్‌లో పంచకర్మ గాని, నెక్స్ట్ ఫార్మసీలో గాని, మెయింటెనెన్స్‌లో గాని ఇలాంటి అన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. దీంట్లో స్టాఫ్ తీసుకునేటప్పుడు మనం చూసేది కొద్దిగా రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాము. ఎక్కడైనా అచ్చా! ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అది. హ్మ్. యాస్ యూజువల్‌గా అన్ని ఇంటర్వ్యూస్‌లో చేసేదే అది చూస్తాము. ప్లస్ వాట్ బ్యాక్‌గ్రౌండ్ దే ఆర్ క్యారింగ్. రియల్లీ దే ఆర్ ఇన్ నీడ్ ఆర్ నాట్. అదే. ఓకే. నీడ్ అనేది ఒకటి. ఓకే. హ్మ్. రెండోది యాస్పిరేషన్ వాట్ దే వాంట్ టు సీ. హుహు. జస్ట్ మనీ హ్మ్. కోసమా? జస్ట్ ఓకే. ఐ వాంట్ టు డూ సంథింగ్ బెటర్ అన్నట్టుగా చూస్తున్నారా?
వాట్ కైండ్ ఆఫ్ వ్యూ దే ఆర్ లుకింగ్ ఎట్ టు ద హ్మ్. ఫ్యూచర్ హ్మ్. అనేది అదొక చిన్న చెక్ జరుగుతుంది. అండ్ మన మాటలలో తెలిసిపోతుంది ఎంత సిన్సియర్‌గా ఉన్నారు, ఎంత హానెస్ట్‌గా ఉన్నారు. అదొక యాహ్! చిన్న పాయింట్ అనేది ఒక చెక్ జరుగుతుంది. ఇఫ్ ఓకే. ఆల్ మీట్ దెన్ వెల్ అండ్ గుడ్. ఓకే. హ్మ్. యెస్ కంటిన్యూ అనేది అంటాం. హుహు. కానీ నాకొకటి చాలా నచ్చిన విషయం ఏంటంటే, మీ దగ్గర చాలా మంది స్టాఫ్ కూడా ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్నారు కదా! సో, బేసిక్‌గా ఎనీ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ ఎంప్లాయీ యొక్క టెన్యూర్ అనేది ఎంత లాంగ్ ఉంటే, ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్స్ గానీ, అంటే ఎంప్లాయర్ అనేవారు చూసుకుంటేనే అది జరుగుతదన్నట్టు. సో, అందుకు కూడా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే, స్టాఫ్ మన నుంచి వెళ్ళట్లేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఆ బాండ్ అనేది మీకొచ్చిందని అర్థమవుతుందిక్కడ. ఓకే. కరెక్ట్. సూపర్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ థట్ చారి గారు. అండ్ అండ్ ఆన్ రమేష్ టాప్ ఆఫ్ ఇట్ యాహ్! యాహ్! మనమేంటంటే వాళ్ళ కేర్ కూడా చేస్తాం అన్నట్టు. భోజనం కానీ, హ్మ్. వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీ కానీ, థెరపిస్ట్‌లో అయితే డెఫినైట్‌లీ హ్మ్. బై డిఫాల్ట్ వి ప్రొవైడ్ ది ఫుడ్ అండ్ అకామిడేషన్, గుడ్ ఫుడ్ డెఫినైట్‌లీ. హుహు. అండ్ దే డు ఆల్సో రెగ్యులర్ వి గివ్ ఎ ఎన్విరాన్మెంట్ వేర్ దే క్యాన్ డూ దేర్ యోగా ఎవ్రీ డే. అచ్చా! ఓకే. హుహు. సో, ఆ స్పేస్ అనేది డెఫినైట్‌లీ వాళ్ళకిస్తాం. అందరికీ ఉంటుంది ఆ స్పేస్ అనేది. అచ్చా! అచ్చా! హుహు. అదర్‌వైజ్ జస్ట్ మనము మనీ కోసం వచ్చినట్టు ఉండకూడదు గదా! అవును. ఎట్ ద ప్యారలల్లీ వి షుడ్ ఆల్సో కొద్దిగా ఫిజికల్‌గా, మెంటల్‌గా స్టేబుల్‌గా ఉన్న వాతావరణం కూడా వాళ్ళకి ఒక యాడ్ ఆన్ లాగా ఉండాలి. రైట్. మనీ కోసం వర్క్ చేసి మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెస్ అవుతున్నాము అంటే దట్స్ నాట్ ద పాయింట్ కదా! అవును. సో, అన్ యాహ్! ఇన్ అడిషన్ టు ద మనీ యూ ఆల్సో గెట్ ట్రైన్డ్ పర్సనల్లీ. హ్మ్. యూ కెన్ ఆల్సో లెర్న్ సంథింగ్ డిఫరెంట్ థాన్ ద వర్క్ అనే ఆ ఎన్విరాన్మెంట్, ఆ స్పేస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అచ్చా! అచ్చా! ఇట్స్ హుహు. ఫర్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ టు ద గేట్ వాచ్‌మెన్. వి హ్మ్. గివ్ దట్ స్పేస్ టు డెవలప్ దెమ్‌సెల్ఫ్ అలాంగ్ విత్ ద ఎర్నింగ్ మనీ. హుహు. దట్ ఈస్ హ్మ్. ది ఒక పాయింట్ అనేది మాలో ఉంటుంది ఎప్పుడు కంటిన్యూయస్‌గా. రైట్. సో, రమేష్ గారు ఇప్పుడు మనం పేషెంట్స్‌కి మీరిచ్చే ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. అంటే బేసిక్‌గా మీరు ఇంతకుముందు ఒకటి చెప్పారు గదా! అనవసరంగా మెడిసిన్స్ రాయొద్దు అని జెప్పేసి మీరు డాక్టర్స్‌కి ముందే ఇన్‌స్ట్రక్ట్ చేస్తారు లేదా డైరెక్ట్ చేస్తారు అని జెప్పేసి. సో, అట్లా ఇన్ జనరల్ అంటే మీ యొక్క ఈ శ్రీమాత ఆరోగ్యధామం యొక్క విశిష్టత, ఒక యూఎస్‌పీ ఏంటి? హౌ ఆర్ యూ గైస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్స్? ఆహ్, యాక్చువల్‌గా ఈ 7 ఇయర్స్‌లో మాకొక అవగాహనొచ్చింది. ఏ డాక్టర్ ఏ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ బాగా ట్రీట్ చేయగలరు. సో, ఫస్ట్ నుండి కూడా అంటే ఈచ్ డాక్టర్ వాళ్ళకొక ప్యాషన్ ఉంటుంది టువర్డ్స్ ఈవెన్ థో బీఎంఎస్ డాక్టర్ జనరల్ వాళ్ళు ఎన్నో చేయొచ్చు. హ్మ్. కానీ వాళ్ళకు ట్రీట్ చేశాక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కొన్ని బై డిఫాల్ట్ చేస్తారు. బట్ నౌ వి ఆర్ సర్టెన్ దట్ ఓకే. ఇక్కడికెళ్తే అది పర్టిక్యులర్‌గా ట్రీట్ అయిపోతది. ఆ డాక్టర్‌కెళ్తే. సో, అట్లా మాకు ఎబ్ ఒకసారి కాల్ చేస్తారు. మాకు అపాయింట్‌మెంట్ కావాలండి అని. సో, మీకు ఏ ప్రాబ్లమ్ ఉంది? కొత్తదొచ్చినప్పుడు. ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి అలవాటయిందంటే ఆ డాక్టర్‌కెళ్ళిపోతారు. బట్ హుహు. ఇనీషియల్‌గా ఒక పేషెంట్ అయితే వచ్చి నాకు డాక్టర్ అపాయింట్‌మెంట్ కావాలంటే మీకేం ప్రాబ్లమ్ ఉంది అని ఫస్ట్ అడుగుతారు. అప్పుడు దాన్ని కౌన్సిల్ చేసి వాళ్ళకెలా ఉంది డీటెయిల్స్ తీసుకొని ఏదైతే ఏ డాక్టర్ అయితే వాళ్ళకు న్యాయం చేయగలడు, ఎక్కువ ట్రీట్ చేయగలరు. అప్పుడు ఆ డాక్టర్‌కి ఇస్తామనమాట. ఫస్ట్ అలొకేషనే అక్కడ అవుతుంది. సో దట్ ఎఫెక్టివ్ కన్సల్టేషన్ ఈస్ డన్. ఆ హ్మ్. తర్వాత మనకు ఆ కేస్ మనం చేయగలమా లేదా డాక్టర్‌ని అడుగుతాం. రిపోర్ట్ షేర్ చేయమంటాం. మనం అది చేయగలమంటేనే తీసుకుంటాం. లేకపోతే డ్రాగింగ్ లాగా ఓకే. అవుతదండి, అవుతదని వాళ్ళకేదో ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి, ఎక్కువిచ్చి సో, వి ఆర్ ట్రూత్‌ఫుల్. మనం ఎంత చేయగలం, ఎంత చేయలేం. అవసరమైతే ఓకే. మనకున్న గ్రూప్‌లో లేదు, అవగాహన లేదు. వేరే డాక్టర్స్‌ని అడుగుతాం. బట్ చేయలేము. ఆయుర్వేదంలో ఇంత లిమిటేషన్ ఉందని చెప్పారనుకోండి. హ్మ్. మా దాంట్లో ఇంత ఉందాం. మీరు అలోపతికెళ్ళండి. ఎక్కడైతే సొల్యూషన్ మనకు తెలిసింది. వి విల్ గైడ్ దెమ్. ఎందుకంటే మనం అంతకుముందు చెప్పినట్టు ఈ ప్రతి దానిలో దాని అడ్వాంటేజ్ ఉందండి. అలోపతిలోను, దీనిలోను. సో, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. మన దగ్గర అవ్వలేనప్పుడు దాన్ని డ్రాగ్ చేయము, తీసుకోము. ఫాల్స్ ప్రామిస్ ఇవ్వము. అదే. హ్మ్. ఇది చేస్తాము, అది మీరు రండి తగ్గిపోతుంది. ఇలా అలా ఓవర్ ప్రామిస్ అని ఉండదు మన దగ్గర. తర్వాత ఎక్కడైతే అవసరమైందనుకోండి, యోగా అయితే యోగా చెప్తారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనుకోండి ఒక 7 స్ట్రెచెస్ ఉంటాయి. అది చేస్తే కాంబినేషన్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. వాళ్ళు మనకెన్ని రోజులొచ్చి మన చుట్టూ తిరుగుతారని కాకుండా పేషెంట్‌కి ఎంత క్విక్‌గా మనం రిలీఫ్ ఇవ్వగలం. ఏ కాంబినేషన్‌లో అయితే అవుతది. నేచురోపతియా, యోగానా ఏది ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతదని అలా కాంబినేషన్‌లో ఇస్తాం. ఆ తర్వాత 80% ఆఫ్ డాక్టర్స్‌కి నాడీ పరీక్షని చేస్తారండి. సో, నాడీ పరీక్ష చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏముంది?
ఏది ఇంబాలెన్స్ ఉంది అది చూసుకొని దాన్ని బట్టి దాన్ని ఎయిల్మెంట్స్ కూడా కొన్నిసార్లు కనెక్ట్ చేసే ఎక్స్‌పర్టైజ్ ఉంది కొంతమంది డాక్టర్స్‌కి. అప్పుడు దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు. అంటే మనకు రిపోర్ట్స్ చూసే విధానం ఒకటి. అచ్చా! మన అల్లోపతిలో ఓన్లీ ఓకే. ఈ రిపోర్ట్ ఉందా, ఈ ప్రోటోకాల్. ఈ ఇష్యూ ఉందా, ఈ ప్రోటోకాల్. కానీ ఇక్కడ అలా కాదు. సో, ఇప్పుడు సేమ్ దాన్ని వాత, పిత్త, కఫ కంబైన్ చేసుకొని అది బ్లడ్ లెవెల్ ఉందా, టిష్యూ లెవెల్ ఉందా, ధాతు లెవెల్ లాస్ట్ టైమ్ ఒక 8 అనుకున్నాం కదా! దాతను మలం అట్లా వాళ్ళ ఏ లెవెల్‌లో ఉందని చూసుకొని దాన్ని డయాగ్నోస్ చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు. హుహు. సో, ఆ తర్వాత మెడిసిన్స్ కూడా ఇప్పుడు డాక్టర్ అయితే ఏది రికమెండ్ చేస్తారో ఎందుకంటే ఫైనల్‌గా ఏంటి పేషెంట్ ట్రీట్మెంట్ అవ్వాలి. నాకెంత మార్జిన్ అనేది ఇంపార్టెంట్ కాదు. అవును. హ్మ్. సో, డాక్టర్ చెప్తారు. ఈ కంపెనీలో ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఈ కంపెనీలో తెప్పించండి అంటారు బావుందని. వి స్టిక్ టు థట్. ప్లస్ డాక్టర్ చేసే విధానంలో వి నెవర్ ఇంటర్ఫియర్. అదే. హ్మ్. వాళ్ళేం రాస్తున్నారు, ఏంటి మెడిసిన్స్ రాస్తున్నారా? సో, డాక్టర్ రికమెండ్ చేసిన మెడిసిన్సే ఇస్తాము. ఆ కంపెనీసే మెయింటైన్ చేస్తాం. మేము శ్రీశ్రీ దత్తాయి ఏదైతే బాగుందో అది పెడతాం. కానీ దానిలో మనం లాస్ట్ 20 ఇయర్స్ నుండి శ్రీశ్రీ దత్తా ఉంది. కానీ కొన్ని కంపెనీస్ 100 ఇయర్ల నుండి ఉన్నాయి. సో, వి రెస్పెక్ట్ దట్ ఆల్సో. ఏ దానిలో ఏ మెడిసిన్ బాగుందో అదే మెయింటైన్ చేస్తాం. మన మార్జిన్ అనేది సెకండరీ. యాహ్! అది అసలు ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ ద లీస్ట్ క్రైటీరియా. వి నెవర్ బాదర్డ్. హ్మ్. హ్మ్. సో, అలా అదొకటి. తర్వాత ఇప్పుడు మేము కౌన్సిల్ చేస్తాం పేషెంట్స్‌ని. ఇప్పుడు రాగానే వాళ్ళకి ఎలా ఉంది? ఏ ఏ ఏ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే బాగుంటుంది? కావాలంటే ఇంకో మంచి డాక్టర్ వస్తున్నారా? ఒక 2 రోజులు వెయిట్ చేయనా? వాళ్ళకి ఎంత అర్జెంట్ ఉంది? కావాలంటే ఆన్‌లైన్ ఇప్పిస్తాం. ఓకే. ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఉన్నారు. మీరు ఇమ్మీడియేట్‌గా మీకు రిలీఫ్ కావాలి. వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారు. సో, హుహు. పేషెంట్‌కి ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఆన్‌లైన్ తీసుకోండి. మీకు మెడిసిన్స్ పంపిస్తాం ఇంటికి. కొంత రిలీఫ్ చూస్తారు. ఎందుకు వెయిట్ చేయడం అంత సఫరింగ్ ఉన్నప్పుడు? సో, మినిమమ్ రిక్వైర్డ్ మీకు సపోర్ట్ ఇస్తా. ఆ తర్వాత మీకు వీలున్నప్పుడు మీరొచ్చి డైరెక్ట్ కలవండి. యాహ్! హ్మ్. అలా వాళ్ళకెంత కావాలో అట్లా సపోర్ట్ ఇవ్వడము. తర్వాత మేము ఇంకా డ్యూటీ డాక్టర్‌ని గూడా జనరల్‌గా చాలా పట్ల అంటే మనకిప్పుడు ఒక పెద్ద సెటప్ అయింది కాబట్టి ఎక్కువ మంది పేషెంట్స్ కూడా కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఒక బీఏఎంఎస్ ఆల్రెడీ ఒక డాక్టర్‌నే సపోర్టివ్ డాక్టర్‌గా పెట్టాం. హుహు. వాళ్ళేంటి క్వాలిటీ ఎన్‌ష్యూర్ చేస్తారు. ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు థెరపిస్ట్‌లు బాగా చేస్తున్నారు. వాళ్ళంతా ట్రైన్డ్ థెరపిస్ట్‌లే. బట్ స్టిల్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ప్రాపర్ చేస్తున్నారా లేదా? ప్లస్ పేషెంట్‌కి, డాక్టర్‌కి మధ్య ఏం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు కన్సల్టేషన్స్‌లో ఉంటారు. వాళ్ళ అవైలబిలిటీ డైరెక్ట్ మాట్లాడాలంటే పేషెంట్ కష్టం. సో, మన డ్యూటీ డాక్టర్ వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేట్ చేస్తా ఉంటారనమాట. పేషెంట్‌కున్న ప్రాబ్లమ్ డాక్టర్ వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒక డాక్టర్‌గా. సో, హ్మ్. ఇమ్మీడియేట్ సజెషన్ ఇవ్వగలరు. హ్మ్. దానికి వాళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేని కండిషన్‌లో మెయిన్ డాక్టర్ దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఓకే. ఈ ప్రాబ్లమ్ ఉంది. మనం ఏం సో, అప్పటిదప్పుడే మనం రిజాల్వ్ చేయడం ఇష్యూ. పేషెంట్‌కి ఇష్యూ ఉన్నప్పుడు. అండ్ అప్ టు 8:00 దాకా జనరల్ స్టాఫ్ సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా 10 AM వరకు నైట్ 10 వరకు కూడా మన డ్యూటీ డాక్టర్ సపోర్ట్ ఇచ్చిన రోజులుంటాయి. కొన్ని థెరపీస్ జరుగుతాయి. వాటిలో ఇష్యూస్ వస్తే అప్పటి వరకు ఈవెన్ అప్ టు 11:00 దాకా సపోర్ట్ చేసిన రోజులు కూడా ఉంటున్నాయి. హుహు. అలా మనము వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటాము. అండ్ పంచకర్మ అయితే 365 డేస్ నడుస్తుందండి. అంటే కొన్ని థెరపీస్ ఏందంటే కంటిన్యూయస్‌గా జరగాలి. ఆ థెరపీస్ 8 డేస్ ఉందంటే ట్రెడిషనల్‌గా ఆథెంటిక్‌గా మనం ఫాలో అవ్వాలంటే అది 8 డేస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్. ఇక్కడ మధ్యలో డిస్కంటిన్యూ అవ్వకూడదు. అలాంటివి కొన్ని చెప్తారు. ఈ పేషెంట్ క్రిటికల్‌గా ఈయన కంటిన్యూయస్‌గా జరగాలని డాక్టర్స్ చెప్తారు. సో, దాన్ని సపోర్ట్ చేయడానికి ఫెస్టివల్ అయినా ఏదైనా 365 డేస్ పంచకర్మ ఆన్ ఉంటుంది. యాహ్! హుహు. గాట్ ఇట్ అండి. అండ్ చారి గారు నెక్స్ట్ క్వెషన్ మీకు. అంటే జనరల్లీ ఇప్పుడు అలోపతి ఆల్రెడీ యూజ్ చేసి అలోపతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఒకవేళ ఆయుర్వేద సైడ్ ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీ దగ్గరికి కానీ, లేదా వేరే ఏ ఇతర ఆయుర్వేద హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? అంటే ఏమేమి అబ్జర్వ్ చేసి వెళ్ళాలి? యాహ్! ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆహ్, ఆయుర్వేద బేసిక్‌గా వర్క్ చేసేది దాని సెంటెన్స్ ఏంటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. హ్మ్. హుహు. హ్మ్. ముందే ఐడెంటిఫై చేస్తుందన్నట్టు ఆయుర్వేద అనేది ప్రాబ్లమ్‌ని. ఓకే. యాహ్! అంటే మీకు లాస్ట్ మనం మాట్లాడుకున్నాం గదా! ఇది శరీరం పంచభూతాలతో తయారైంది. రైట్. అండ్ దాంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. వాత, పిత్త, కఫ అని. అండ్ ద ఇన్‌బాలన్స్ ఈ మూడిటి మధ్యలో ఉండే ఇన్‌బాలన్సే హెల్త్ ఇష్యూకి రీజన్. సో, ఆయుర్వేదంలో మెయిన్‌గా ఏంటంటే ఈ బేసిక్ ఫండమెంటల్లీ ఇంబాలన్స్‌ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్‌ని అక్కడికక్కడే క్లోజ్ చేస్తుందన్నట్టు. హ్మ్. అంటే దట్ మీన్స్ ఏంటిది? రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేస్తుంది ఆయుర్వేద.
రైట్. దాన్ని అక్కడే క్లోజ్ చేస్తుంది. చెట్టు పెరగక ముందే విత్తనం దగ్గరనే అది భూమిలో ఉన్నప్పుడే తీసేస్తదన్నట్టు ఆయుర్వేద. అచ్చా! సో, అది అంటే రెగ్యులర్‌గా మనం కనుక ఆయుర్వేదాలో రెగ్యులర్ చెకప్ దీంట్లో నాడీ పరీక్ష అనేది వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఆయుర్వేదాలో. మనం చేసేది ఇక్కడ డాక్టర్స్ అందరం. సో, నాడీ పరీక్ష ద్వారా మనం రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని అక్కడికక్కడే క్లోజ్ చేస్తాం. ఇది ఆయుర్వేదాలో ఉండే గొప్పతనం. ఈ ఆయుర్వేదాన్ని మనం ఎవరో తీసుకురాలేదు. ఈ మధ్యలో బ్రిటిష్ వాళ్ళేమో లేకపోతే మన తాతలు ఎవరైనా ఇంప్లిమెంట్ చేసిందా కాదిది. లార్డ్ ధన్వంతరి గారు తీసుకొచ్చారు తను. ఆ! తర్వాత మహర్షి చరక తన్ని ఎక్స్‌టెండ్ చేశారు ఆ నాలెడ్జ్‌ని. సో, ఇట్ ఈస్ బ్రాట్ బై రిషీస్ ఓన్లీ. అదే. నాట్ బై ఎనీవన్ నాట్ యాస్ ఎ ఈ మధ్యలో వచ్చింది కాదు కాబట్టి దట్స్ ఎ హోలిస్టిక్ అన్నట్టు. అండ్ ఆయుర్వేద ఒక హోలిస్టిక్ సొల్యూషన్ ఇస్తది. ఎందుకంటే ప్రాబ్లమ్ రావడానికి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూ రావడానికి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటేంటి మన డైట్ రాంగ్ డైట్ తీసుకోపోవడం కదా! ఒక టైంలో తినాల్సింది ఇంకో టైంలో తినడము. కరెక్ట్ రాంగ్ ఫుడ్ తీసుకోవడము, రాంగ్ టైమింగ్ ఓకేనా? ఎన్నో పారామీటర్స్ ఇలా ఉంటాయి. మనం తినకూడనివి తినడం. ఓకే. ఇలా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదాలో ఏంటంటే ఈ హోలిస్టిక్‌గా మనం సొల్యూషన్‌ని అప్లై చేస్తారన్నట్టు. ఇది ఆయుర్వేదాలో. మనం మెడిసిన్స్ ఒకటే ఇవ్వడం కాదు. అలోపతి లాగా మెడిసిన్స్ ఒకటే ఇచ్చి 5 డేస్ తర్వాత రండి అనడం కాదు. అదే. మెడిసిన్స్‌తో పాటు మీరేం ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి టైంలో తీసుకోవాలి, ఇవన్నీ చెప్తాము. ఎట్ ద సేమ్ టైమ్ మన అడిషన్‌లో శ్రీమాతలో ఎస్పెషల్లీ ఏంటంటే మనము ముద్రాస్ కూడా చెప్తాము. ఎలాంటి ముద్ర వేయాలి, ఏ ప్రాణాయామాసు, ఏ యోగా పోస్చర్సు ఇలాంటి అన్ని కన్సాలిడేటెడ్‌గా హోలిస్టిక్‌గా ఉంటుందన్నట్టు సొల్యూషన్ అనేది. అచ్చా! అండ్ దట్ మీన్స్ వి అటెండ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఆల్ డైరెక్షన్ 360 డిగ్రీస్‌లో మనం ప్రాబ్లమ్‌ని అటెండ్ చేయడం అనేది జరుగుతుందన్నట్టు. సో, ఆయుర్వేదాలో ఇంకో గొప్పదనం అన్నట్టు ఇది. యాహ్! అండ్ సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. ఎందుకు? వి ఆర్ అటెండింగ్ ద రూట్ కాజ్ నాట్ ద సిమ్టమ్. తలనొప్పి లేస్తుందంటే తలనొప్పి అడ్రెస్ చేసామనుకో అదెళ్ళి స్టమక్‌కి ఎఫెక్ట్, ఇంకో దానికి ఎఫెక్ట్ అలా పడుతుంది. మనం కోవిడ్ టైంలోనే చూసాం గదా! అవును. సో, యూ ఆర్ ఇన్ ఎ హాస్పిటల్ బిట్వీన్ ఆల్ ద 4 వాల్స్ మెనీ పీపుల్ హావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఓకే. సో, అలా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సిమ్టమ్స్. యాహ్! ఆయుర్వేదాలో ఏంటంటే వి వర్క్ ఆన్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నట్టు. బికాజ్ వి నో ద ఫండమెంటల్స్ ఆఫ్ హౌ ద బాడీ ఈస్ ప్రిపేర్డ్. కదండీ! యాహ్! అది అంటే ఓవరాల్‌గా దాన్ని మీరు రూట్ యెస్. కాజ్‌ని అడ్రెస్ చేస్తున్నారన్నట్టు. యాహ్! రూట్ కాజ్‌ని అడ్రెస్ చేస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ వి గివ్ ఏ హోలిస్టిక్ సొల్యూషన్. అండ్ ద మోర్ ఓవర్ ఈస్ ఇట్స్ నాట్ ఏ కాస్ట్‌లీ సొల్యూషన్. అంత ప్రైస్ పెట్టేది కాదన్నట్టు. వెన్ యూ రెగ్యులర్‌లీ ఇన్ టచ్ విత్ ఆయుర్వేద డాక్టర్, సమ్ ఆయుర్వేద డాక్టర్, ఇట్ విల్ నాట్ బి ఎనీ మేజర్ కాజ్ ఎట్ ఆల్. మేజర్ డిసీజ్‌కెళ్ళదు అండ్ కాస్ట్‌లీ సొల్యూషన్ అవ్వదు ఫ్యూచర్‌లో గూడా. ఓకే. ఇట్స్ లైక్ మీకు బైకో, కారో ఉంటుందనుకోండి. 6 మంత్స్‌కోసారి దానికి సర్వీసింగ్ చేసుకుంటారు. అవునా? అవును. ఎందుకంటే మీరు యూ వాంట్ టు సీ థట్ వెహికల్ రన్స్ ఫర్ లాంగర్ టైమ్. రైట్. అలానే ఇది శరీరము. ఇది మనకు ప్రకృతి నుంచి ప్రసాదించబడింది కదా! అవును. ఈ శరీరానికి కూడా ఎంతో విలువైనది ఇది. కొన్ని కోట్లు పెట్టినా మళ్ళీ వస్తదా? రాదు కదా! సో, అలాంటి దాన్ని మనము దీన్ని ట్రీట్ చేసేది ఏంటి అంటే అతి దగ్గరగా చూడిసేది ఏంటంటే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదాన్ని పట్టుకొని మనం లీడ్ చేస్తే వి కెన్ హ్యాపీలీ లివ్ 100, 120, 150 రన్స్ ఈజీగా తీసేయొచ్చు. ఇది. సూపర్ అండి. అంటే మొత్తానికి ఆల్ రౌండ్ ట్రీట్మెంట్ అనేది మీ సెంటర్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆయుర్వేద ముద్రలు నేర్పిస్తున్నారు, యోగా నేర్పిస్తున్నారు. అట్లా ఓవరాల్‌గా మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టే మీ పేషెంట్ బేస్ కూడా పెరుగుతుంది. అండ్ వెరీ గుడ్. అండ్ చివరి క్వెషన్ మీలో ఎవరైనా ఆన్సర్ చేయండి. ఓవరాల్‌గా శ్రీమాత ఆరోగ్యధామం యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు? యాహ్! యాక్చువల్‌గా అదే మనం ఇది స్టార్ట్ చేశాక చాలామంది డివోటీస్ గాని, ఎందుకంటే శ్రీ శ్రీ రవిశంకర్ గురించి ఎక్కడికెళ్ళినా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తా ఉంటారు. అలా ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో చాలామంది టీచర్స్, సీనియర్ టీచర్స్ ఇక్కడ చూసాక అసలు మేము ఇన్ని రోజుల నుండి అనుకుంటా ఉన్నాం. వి ఆర్ సో హ్యాపీ అసలు ఇట్లా చూసాము. మేము ఎన్ని రోజుల నుండి చేయాలనుకున్నాం అసలు చేయలేకపోయాము. మీ ద్వారా అయిందంటే
అని చాలా సంతోషపడతారు. అండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, ఇలా చేయండి. మీ దగ్గర కొన్ని కొన్ని చిన్న మిస్టేక్స్ అయినా వాళ్ళు సర్దుకొని పోవడం చాలా చూసామండి. యాక్చువల్లీ ఇక్కడికొచ్చే వాళ్ళు ఆటోకింగ్ డివోటీస్ చాలా మంది ఉంటారు కదా! ఇనీషియల్‌గా చాలా మిస్టేక్స్ అయినాయి. నేనెప్పుడు చెప్తాను. మన కస్టమర్స్‌కి ఫస్ట్‌లో వచ్చిన వాళ్ళకి చాలా కృతజ్ఞత ఉండాలి మనము. వి ఆర్ గ్రేట్‌ఫుల్ టు ఎవ్రీబడీ. ఆ చిన్న స్పేస్‌లో ఎండలో, ఉడకపోతలో అక్కడ నిలబడేవాళ్ళండి. 20, 30 మంది చిన్న స్పేస్‌లో. వచ్చే వాళ్ళంతా మీకు ఈ స్పేస్ సరిపోదని బ్లెస్సింగ్ ఇచ్చి ఎళ్తా ఉండేవాళ్ళు. హ్మ్. ఫ్రమ్ ద డే 1 వాళ్ళది చూసి అసలు మీదింత బాగుంది సర్విస్ మీకిది సరిపోదు. అదొక బ్లెస్సింగ్ లాగా ఇచ్చి ఎళ్తా ఉండాలి. అట్లనే జరుగుతుందండి. ఆహ్, వెన్ దే సా మనం ఎలా చేసాము, ఇప్పుడు ఏ స్టైల్‌లో ఉన్నామో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వచ్చి పేషెంట్‌తో కలిసిపోదామని వచ్చి కలిసిపోతా ఉంటారు. బాగా ఓకే. చేయండి, బాగా చేయండి ఎంకరేజ్ చేస్తా ఉంటాం. ఇలా మా దగ్గరుంది స్పేస్ మేమిస్తాము. రండి చేయండి అలా చాలా ఆహ్, రిక్వెస్ట్స్ వస్తున్నాయి. హ్మ్. కానీ మనం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి దానికి మనకు ఆ సపోర్టింగ్ సేమ్ లైక్ మైండెడ్ పీపుల్, లైక్ మైండెడ్ డాక్టర్ దొరకాలి. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. అచ్చా! అచ్చా! హుహు. ఓవరాల్‌గా మన ప్లాన్ ఏంటంటే ఇంక కొన్ని ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ శాటిలైట్ క్లినిక్స్ స్టార్ట్ జేయడం. కరీంనగర్‌లోను, వరంగల్‌లోను చాలా మంది అడుగుతున్నారు. హ్మ్. కొంచెం డిస్ట్రిక్ట్ కూడా ఎక్స్‌పాండ్ అయ్యి వన్ గుడ్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఆల్సో వి ఆర్ ప్లానింగ్ అండి. వేరే ఆయుర్వేద, అలోపతి, నాచురోపతి. అక్కడ మేజర్‌లీ ఆయుర్వేద, నాచురోపతి ఉంటాయి. ఎప్పుడైతే ఎమర్జెన్సీ కేస్‌లో మనం తీసుకోవాలో అక్కడ మాత్రం అలోపతి సపోర్ట్ తీసుకోవడానికి. మినిమమ్ సపోర్ట్ ఫ్రమ్ అలోపతి వాళ్ళకి గైడ్ అంటే నా ఇనీషియల్‌గా నా ఐడియా గూడా అలానే ఉండింది. నా విజన్. ఒక పేషెంట్ వస్తే ఆయనకి మనం కౌన్సెలింగ్ జేసి వి నీడ్ టు డిసైడ్ వెదర్ దే నీడ్ టు గో టు అలోపతి ఎందుకంటే మనకి ఎక్స్‌పర్టైజ్ ఉంది. వాళ్ళకి తెలీదు. వాళ్ళొస్తారు. హ్మ్. ఇన్నోసెంట్‌లీ దే విల్ కమ్. బట్ అవర్ డ్యూటీ ఈస్ టు గైడ్ దెమ్ ప్రాపర్‌లీ. ఏది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏది రియల్‌గా చేయించుకోవాలి. సైడ్ ఎఫెక్ట్ ఉన్నా నాకు ఆప్షన్ లేదు. ఇక్కడ ఎందులో ఏ సొల్యూషన్ అనేది మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు. సో, వి షుడ్ బి ఏబుల్ టు గైడ్. అట్లా అదొక విజన్ ఉంది. దాంతో పాటు ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ ఒస్తుంది మన దగ్గర ఇన్సూరెన్స్‌లో. బట్ క్యాష్‌లెస్ గూడా తీసుకురావాలని. హుహు. అలోపతిలో ఇలా వెళ్లి జస్ట్ అడ్మిట్ చేసుకొని అలా కొన్ని హాస్పిటల్స్‌లో ఉంది. మన దానిలో గూడా అది తీసుకురావాలి. అప్పుడు ఇంకా ఎక్కువ మంది సర్వీసెస్‌ని యూజ్ చేసుకోగలరు. అదొకటి. అండ్ ఆయుష్ మినిస్ట్రీ నుండి చాలా సపోర్ట్ ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయుర్వేద, యోగా, యునాని ఇవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక ఈవెన్ ఒక థెరపిస్ట్ ట్రైనింగ్ సెంటర్ గూడా స్టార్ట్ చేయాలని. ఎందుకంటే థెరపిస్ట్ క్వాలిటీ కూడా ఇప్పుడు డాక్టర్స్ అయితే ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ ఆఫ్ ద థెరపిస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు మా దగ్గర టీచర్స్ ఉన్నారు. ఆర్ట్ ఆఫింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళ చేతులతో హీలింగ్ అవుతుంది. ఒకసారి డాక్టర్ రికమెండ్ చేసాక వీళ్ళు థెరపీ చేస్తారు. అక్కడ కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, హ్మ్. థెరపిస్ట్ క్వాలిటీ అనేది ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్. సో, అందుకని మనమే థెరపిస్ట్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళలోని సేవ దృక్పథం ఉంటే ఇంకా వేరుంటుంది. ఆ! నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది. ఆ ప్యాషన్ వేరే ఉంటది. అది రావాలంటే వాళ్ళకి స్పిరిచువాలిటీ ఈస్ ఇంపార్టెంట్. కనెక్టింగ్ విత్ ద సో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ విల్ గివ్ దట్. హుహు. దట్ గ్యాప్ విల్ బి ఫుల్‌ఫిల్డ్ బై ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్. సో, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళకి ఇంకోటి మనం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ థిస్ ఈస్ వెరీ ఈజీ టు డూ. ఒక 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మినిమమ్ ఎడ్యుకేషన్ 10థ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనం వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ పెంచుతాము. అండ్ చాలా నెసెసిటీ ఉంది. ఆల్ ఓవర్ చానా ఇప్పుడు ఆయుర్వేదం బూమ్ అవుతుంది కాబట్టి థెరపిస్ట్ నెసెసిటీ కూడా చాలా ఉంది. మనం వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళము అవుతాం. వి నెవర్ సీ దిస్ యాస్ ఎ కాంపిటీషన్. ఎందుకంటే చానా రిక్వైర్మెంట్ ఉంది. సింగిల్ హ్యాండెడ్ we cannot do. Lot is required. Much more is required. So హ్మ్. if anybody want to tie up with us, we are welcome. We like-minded and we service motor as a first factor, and anyway money will follow. Definitely మనం చేద్దాము. బట్ నాట్ విత్ ఎ కమర్షియల్ మైండ్‌సెట్. విత్ ద హెల్త్ వాళ్ళకి హెల్త్ అందాలి. మంచి సర్విస్ అందాలి. మన ట్రెడిషన్ ఇంప్రూవ్ అవ్వాలి. మన ట్రెడిషన్ గ్రో అవ్వాలి. రీచ్ అవ్వాలి ఇంకా అన్న ఉద్దేశ్యంతో ఎవరొస్తే వి ఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ ఎనీబడీ సార్. యాహ్! షూర్. ఈ ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు ఎవరైనా థెరపిస్ట్ లాగా గాని ఏదైనా ఇప్పుడు ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నట్టయితే రమేష్ గారి, చారి గారి ఈమెయిల్ అడ్రెస్ మనకి షో నోట్స్‌లో పెట్టడం జరుగుతుంది. మీరు డైరెక్ట్‌గా వాళ్ళని సంప్రదించవచ్చు ఈమెయిల్ ద్వారా. ఓకే. సో, అది. అండ్ రమేష్ గారు, చారి గారు చాలా జరిగింది ఈరోజు గూడా మన కాన్వర్జేషన్. అండ్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు మాతో తెలియపరిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ స్పెషల్లీ మీ యొక్క సేవ అంటే ఈ శ్రీమాత ఆరోగ్యధామం నుంచి ఆరోగ్య ఆరోగ్యం సంబంధించి అంటే ఆయుర్వేదం చికిత్స అనేది అందించడం చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే మీరు మన సంప్రదాయ విలువలు పాతవన్నీ తీసుకొచ్చి మళ్ళీ
వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అందియడానికి మీరు ప్రయత్నిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అండ్ మళ్ళీ మనము నెక్స్ట్ 2 ఎపిసోడ్స్‌లో మాట్లాడదాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా! ఎందుకంటే అంత డీప్‌గా మనం మాట్లాడుకున్నాము. శ్రీమాత ఆరోగ్యధామం గురించే, అలాగే ఆయుర్వేదంలో వివిధ ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకే నేను పొడుపు కథ క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. ఎర్రవాడొస్తే నల్లవాడు పారిపోతాడు ఎవరు? ఎవరైనా గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి సూర్యుడు, చంద్రుడు. అంటే సూర్యుడు వచ్చినప్పుడు చంద్రుడు ఉండడు. చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు ఉండడు కదా! అది అన్నట్టు. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ శ్రీమాత ఆరోగ్యధామం ఆవిర్భావం గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా ఈ సిరీస్‌లో భాగంగా ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే స్టోరీ ఆఫ్ ఆంత్రప్రినర్‌షిప్. అంటే రమేష్ గారు, చారి గారు వాళ్ళ జాబ్స్ వదిలేసి ఇది చేశారు కదా! దాని గురించి వాళ్ళు రిపెంట్ అయ్యారా? లేకపోతే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకటి మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. అండ్ అంతేకాకుండా కొంతమంది వాలంటీర్స్ కానీ, పేషెంట్స్ గానీ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం ఫ్యూచర్‌లో. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ తెలుగు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీరు ఆడియో ప్లాట్‌ఫామ్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో కానీ వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఎప్పుడు చెప్పినట్టు డబ్బులేం ఖర్చవ్వవండి. జస్ట్ మీ టైం ఒక 2, 3 మినిట్స్ స్పెండ్ చేస్తే మా యొక్క రీచ్ అనేది పెరుగుతుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా టాపిక్ రికమెండేషన్స్, గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ప్లస్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వెషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రెస్ tvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.